ఈ కాలంలో మనిషి మీద మనిషికి ఎవరికి నమ్మకం ఉండట్లేదు. ఏ మనిషి ఇంకో మనిషిని నమ్మట్లేదు. అది స్నేహితుడు కావచ్చు, ప్రేమ కావచ్చు. ఈరోజు ప్రేమలో మనకి నమ్మకం లేదు. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు అవసరానికి ప్రేమిస్తున్నారా, నిజంగా ప్రేమిస్తున్నారా మనకు తెలియదు. స్నేహం చేసేవాళ్ళు అవసరానికి చేస్తున్నారా, లేకపోతే నిజంగా మన కోసం ప్రాణాలు ఇచ్చేలా స్నేహిస్తున్నారా మనకి తెలియదు. కానీ ఒక మనిషిని నమ్మడం చాలా కష్టమైపోయింది. పాత రోజుల్లో ఒక మనిషితో ఎలా బతకాలి అని నేర్పించడానికి పాఠాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం ఎలా సంపాదించాలనే పాఠాలు ఉన్నాయి. ఒక మనిషితో నైతిక విలువలు కలిగి ఎలా ఉండాలో మన సాంప్రదాయాల గురించి పాఠాలు ఉన్నాయి. కానీ ఒక మనిషి మోసం చేస్తే ఎలా తప్పించుకోవాలో పాఠం ఇప్పుడు వరకు లేదు. అది అనుభవంతోనే వస్తుంది. ఈరోజు ఎన్నో అనుభవాలకి మనం ఎదుర్కొన్నాము. కానీ నేను అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, మీ వయసు 20 సంవత్సరాలు అయితే మీ అనుభవం 20 సంవత్సరాలు మాత్రమే, 60 సంవత్సరాలు కాదు. సో 20 సంవత్సరాలు నువ్వు 60 సంవత్సరాల్లో మాట్లాడొచ్చు, కానీ 60 సంవత్సరాల అనుభవం ఇంకా నీకు రాలేదు. ఎందుకంటే ఇంకా 40 సంవత్సరాలు ఎన్ని మోసాలు పోవాలో, ఎన్ని పడాలో, ఎన్ని లేవాలో నీకే ఇంకా తెలియదు. ఎన్ని దారులు తొక్కాలో, ఎన్ని ఏడుపులు ఏడవాలో, ఎన్ని సరదాగా నవ్వాలి. ఈరోజు ఫోన్ మనకి స్నేహితుడైంది. ఎందుకు? మనిషిని నమ్మలేక. సో మనిషిని నమ్మలేకపోతున్నాం. మనిషి సృష్టించిన మెషిన్, యంత్రాన్ని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అది మనల్ని మోసం చేయదు. ఛార్జింగ్ పెట్టుకున్నాం, తీసేస్తాం, దాంట్లో నవ్వుతాం, దాంట్లో నేడుస్తాం, దాంట్లోనే బాధపడతాం, అన్ని దాంట్లోనే చేస్తాం. ఈరోజు రోబోట్స్ అని, ఏఐ అని ఎన్నో రకాలుగా వచ్చినాయి. ఇవన్నీ మనకి సంతోషపడుతున్నాయి. ఎందుకో చెప్పనా? దేవుడు సృష్టించిన మనిషి మనకి సంతోషపరచకుండా మోసం చేస్తున్నాడు. భయం వేస్తుంది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే భయం, వీడు మోసం చేస్తాడు. ఒక మనిషితో మాట్లాడే భయం, వీడు రేపు నన్ను ఏ రకంగా అవసరం అడుగుతాడని. ఒక మనిషితో, ఒక స్నేహితుడితో ఉండాలన్నా, ఒక ప్రేమించాలన్నా భయం. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదని. ఈరోజు మనిషి మన దగ్గర ఏముందని చూస్తున్నాడు కాబట్టే మనం మనిషి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాం. మనం ఏంటో తెలుసుకొని వాడు మనల్ని ఇష్టపడట్లేదు, కానీ మన దగ్గర ఏముందో తెలుసుకొని వాడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఇలాంటప్పుడు ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు మనం ఇష్టపడం? ఫోనే ఇష్టపడతాం. ఈరోజు ఎడిక్ట్ అవుతున్నాం ఫోన్కి. ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాం? ఎందుకంటే ఫోన్ మనకి హానికరం కాదు, దానివల్ల రేడియేషన్స్ వస్తాయి, కానీ మనిషి వల్ల ప్రాణాలే పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది మనుషులు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు, నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు మనకి దక్కట్లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు బయటికి రారు. కానీ మనం వెతకేది ఏంటంటే అందం కోసం, ఆశ కోసం, మనకి నచ్చిన వాటి కోసం. అందుకని నిజమైన వాటి కోసం మనం ఎదుగుతున్నామా? మనం నిజమైన వాటి కోసం కాకుండా లోకపరమైన వాటి కోసం ఎదుగుతూ, ఏదో మనకు ఫ్యాంటసీ లైఫ్ కోసం ఎదుగుతున్నాం కాబట్టి మనకి దొరికేవాళ్ళు కూడా ఫ్యాంటసీగానే తిరుగుతున్నారు, మనకి ఫ్యాంటసీగానే వదిలేసి వెళ్ళిపోతున్నారు. కల్చర్ అని మనం అంటున్నాం, కానీ నిజమైన కల్చర్ మనిషి కలిసి ఉండటంలో ఉంటుంది, కానీ విడిపోవటంలో ఉండదు. నిజమైన కల్చర్ మనిషిని నమ్మటంలో ఉంటుంది, కానీ మనం వేసుకునే బట్టల్లో ఉండదు. ఈరోజు మనిషిని నమ్ముతున్నామా, మెషిన్ని నమ్ముతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.